15వ వచనం నుంచి 17వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. మరి యొక్క పాఠ్యాంశము యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొక సమయంలో ఈ విధంగా ప్రభువా, ఈ సాయంకాలమున నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభువా మీ పాదసన్నిధికి రాగలుగుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఆయన ఆరంభ ప్రార్థనలో పాటల్లో మీరు సాయం చేశారు. అయా, మీరు మైం పొందుకున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యాన్ని బట్టి మీ పాదసన్నిధికి వస్తుండగా అయా నాతో మాతో మీరు మాట్లాడుతురండి. అయ్యా, మీ స్వరాన్ని వినగలుగుటకు కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవ, పరలోకపు తండ్రి, అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవుడవ నాయన, నా తండ్రి, మీ యొక్క స్వరాన్ని వినగలుగుటకు కృప చూపించండి. అయా, మాలో ఇంకా విడిచిపెట్టలేని బలహీనతలు, అలవాటు పడిపోయిన బలహీనతలను ప్రభువా మరలా ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయన, నా స్థితిని ఒప్పుకుంటున్నాను. మీ రక్త ప్రోక్షణలో నాయన సరిచేయండి, కనికరించండి ప్రభువా. మీ శిలువ చాటున మరుగుపరచండి నాయన. ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగం ద్వారా తండ్రి, ముఖ్యంగా నాతో మాతో మీరు మాట్లాడుతురండి అయ్యా. మీ స్వరాన్ని వినగలుగుటకు కృప చూపించండి అయా. మీ యొక్క నాయన సహవాసాన్ని, మీ యొక్క ప్రసన్నతను మేము అనుభవించుటకయ్యా నాయన మీరు మా పట్ల కృప చూపించండి నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా మీరే కృప చూపించమని ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త లేఖన భాగంలో మరి ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను ఎంతో ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త మరి అధ్యాయాలు, మరి యోహాను సువార్త గ్రంథము లేదంటే యోహాను సువార్త మొత్తము ఒక మాట మీద వ్రాయబడి ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా గమనించారా అమ్మా? యోహాను సువార్త యోహాను సువార్త మొత్తము ఒక ఉద్దేశం చుట్టూనే లిఖించబడుతూ వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని ఎవరైనా చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఏవి వ్రాయబడ్డాయి? యోహాను సువార్త అంతా కూడా ఏమని వ్రాయబడిందంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు కదా. మొట్టమొదటి అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను కదా. సో యోహాను మరి తెలియజేస్తా ఉండే ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ యేసు అనుకుంటున్నారో ఈయన క్రీస్తు, ఈయన ఏమంటున్నారు, దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అని యోహాను సువార్తలో అంతా పరిచయం చేస్తూ వచ్చాడు. మరి మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వర్సెస్ వరకు మనం గమనించినప్పుడు ఆ యొక్క 3 వచనాలలో ఒక మాట చాలా రిపీటెడ్ అయ్యింది. మీరు గమనించినట్లయితే ఒక మాట మరి ఏమని ఉంటుందంటే, ప్రేమించుచున్నావా, ఇంకొక మాట ఎరుగుదువు కదా. ఈ 2 పదాలు మనకు 3 వచనాలలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి కదా. మనం ఇంకో మాట కూడా చదివాం, ఏంటి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట, అదే చెప్తా ఉన్నాడు పేతురు కూడా. ఏమంటున్నాడు, ఎరుగుదువు, నీవుకు తెలుసు అని కదా. ఇప్పుడు మనం ఇంట్లో తల్లిదండ్రులు లేదంటే పిల్లలు ఎలా, ఇప్పుడు తల్లిదండ్రులను మనం ఏమనుకుంటాం, మీ తల్లిదండ్రుల గురించి నీకు ఎంత తెలుసు, మనకెంతో కొంత మన తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటే వాళ్ళ దగ్గర మనము ఏవైనా మేలులు పొందుకోవచ్చు, ఎలా ఉంటే మనము వాళ్ళ దగ్గర ఉన్న కోపాన్ని నుంచి తప్పించుకోవచ్చు అని మనం ఎరుగుతాం కదా. తెలుస్తుంది కదా, తెలుస్తుందా మనకేంటంటే వాళ్ళతో మనము ఎలా ఉంటాము, మనం పుట్టినప్పటి నుంచి కూడా చూస్తూ వచ్చాం కాబట్టి, వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు వాళ్ళ స్వభావాలు మనము ఎరుగుతా వస్తాం కాబట్టి, మనము ఎలా రెస్పాండ్ అవ్వాలనేది గమనిస్తూ వస్తాం. మరి యోహాను భక్తుడు మరి 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్తా ఉన్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఎంత ఎరుగుతా ఉన్నాము అనేది మనం ఈరోజు చూసుకోవాల్సినటువంటి అంశం. మనం ఎంత తెలుసు మన దేవుడు. ఇప్పుడు మరి ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఏమంటున్నాడండి నా, ఎప్పుడు జరిగింది ఈ సందర్భము? 21వ అధ్యాయంలోని 3వ వచనంలోని మాట ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి ప్రత్యక్షమైనాక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? ఎన్ని సంవత్సరాలు? ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాడు. ఆయన చేసిన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎంత ఎరుగుతూ వచ్చినాడు? ఆయన ఏమంటాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అంటాడు. ఆయన ఆరంభము చేపలు పడడం మొదలయ్యింది. 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రభువారు మరణించిన తర్వాత ఆయన లేకపోవడాన్ని బట్టి ఏమంటున్నాడు? ఆయన మళ్ళీ యథాస్థితికి రావడం. ఈరోజు మనం ఎరగాల్సినటువంటి స్థితి అదే. నువ్వు దేవుడి దగ్గరికి రాకముందు, దేవుడు ఎరగకముందు, దేవుణ్ణి ఎరగక ముందుకు, లేదంటే దేవుడు అని నువ్వు తెలుసుకోక ముందుకు నువ్వు చేపలు పట్టేటటువంటి జాలరిగా ఉండిండొచ్చు. లేదంటే అనగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల మధ్యన మనం ఉండిండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునిలో నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు నేను రక్షణ పొందిన జీవితం ఉంది అన్నప్పుడు, నువ్వు తిరిగి ఇంకా అదే మందిరము, అదే ఆదివారం పరిచర్య, అదే యూత్ మీటింగు, లేదంటే అదే సిస్టర్స్ మీటింగ్ అని, ఇంకోటి సంఘ ప్రార్థనలని, ఏం పోతాంలే అని తిరిగి మనం కూడా తిరిగి ఆ చేపలు పట్టే స్వభావము మనలో కూడా లేకపోలేదు. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నేను 3.5 సంవత్సరాలు ఎంత గొప్పగా ప్రభు వారితో నిజంగా మనం గమనించినట్లయితే ఉన్న 12 మంది శిష్యుల కంటే యేసు ప్రభు వారు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా కానీ పేతురును ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడతాడు. ఎందుకు అంటే ఆయనకు సమీపంగా
అందుబాటులో అంటే మాట్లాడాలనుకున్నప్పుడు అది శిష్యులందరినీ ఉద్దేశించి మాట్లాడినా ఆయన పేతురు అనే సంబోధ ఎక్కువ చేస్తూ వచ్చాడు. ఇంతగా దేవునితో దగ్గరి సహవాసం కలిగి ఉండి ఎంతగా ఎరుగుతూ ఉన్నాడు ఆయన. తిరిగి ఆయన ఏమన్నాడు ఆరంభంలో, నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లను చేస్తాను అన్నాడు కదా. మనుషులను చేపలు పట్టు జాలర్ల నుంచి మనుషులను పట్టే. మరి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు తిరిగి ఇంత ప్రయాణం తర్వాత? సో ఈరోజు మనం కూడా అలానే ఎరగలేని స్వభావం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నువ్వు ఎంత ఎరుగగలుగుతా ఉన్నావు అనేది మన యొక్క విశ్వాస జీవితంలో మనం చూసుకోవాల్సినటువంటి మొట్టమొదటి మెట్టు. మరి ఈ యొక్క పేతురు తన స్వభావం చూడండి, ఎంతగా ప్రభువారితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు, తిరిగి తన యొక్క పాత స్థితికి తను చేస్తున్నటువంటి మరి ఆయన తిరిగి ఆ స్వభావానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఈరోజు నిజంగా మనం గమనించాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు ఆయనతో ప్రభువారు ఉన్నాడు. ప్రభువారు ఉన్నప్పుడు ఆయన సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. కానీ ఒకసారి తిరిగి తన పాత స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదంట. నిజంగా కదా. ఇంకెంత విశ్వాసం చేయాలన్నా, ఇంకెన్ని రోజులు దేవుని పైన మేము నమ్మకం ఉంచాలన్నా, లేదంటే ఎంతకాలము ఇలా విశ్వాసం ఉంచి 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 మా యొక్క జీవితము ఇంకా అయిపోనీకి వచ్చేస్తూ ఉంది, ఇంకా మా జీవితాల్లో దేవుడు ఒక మంచి కార్యాన్ని, ఒక ఉద్దేశాన్ని మరి నెరవేరడం లేదు అని మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. నిజంగా ప్రభువారు లేకుంటే చూడండి, ప్రభు ఆయన మన జీవితాల్లో లేకుంటే మనం ఎప్పుడైతే తిరిగి పాత స్వభావం, పాత వైఖరి, పాత జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం తిరిగి వెళ్ళిపోచామో, ఆయన చేస్తూ ఉన్నటువంటి భక్తి ఎంత మంచిగా దేవుని ఆయన నీళ్ళ మీద కూడా నడిపిస్తాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం చూశాడు ఆయన, సముద్రపు నీళ్ళ మీద నడవడం అంటే. అయినప్పటికీ నీకు ఎంతగా దేవుడు తెలిసినప్పటికీ కూడా తిరిగి నువ్వు పాత వైఖరినే కనపరిచేటటువంటి భక్తి జీవితాన్ని చేయడం వల్ల మన దగ్గర కూడా ఏమీ లేకపోతా ఉంది. అందుకే ప్రభువారు ఆ 21వ అధ్యాయం అంతా సంభాషణ తరువాత మనకు 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటున్నానంటే, పేతురును చూసి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా, ఒక మాట గమనించండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన స్ట్రైట్గా అడగొచ్చు కదా. ఆయన ఎందుకు ఆయన ఎక్కువ మాట్లాడిన సందర్భాలు, దేవుని గురించి చాలా దగ్గరగా ఆయన తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. తనకి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. అందుకే అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా? ప్రేమించడం అంటే ఏంటండి చెప్పండి. ఒక మాటగా ప్రేమ అంటే ఏంటి? తెలీదా? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ఇంకా ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ అంటేనే దేవుని యొక్క స్వరూపం. మనం ఈ మాట కూడా చెప్పలేకపోతే ఎలా? దేవుడు ప్రేమామయుడు కదా. ప్రేమ అంటే ఏంటంటే ఏమంటున్నాడు ఆయన? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఇంకేమంటున్నాడంటే, మనం ముందుకు వెళ్ళినట్లయితే, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి, చూడండి దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇక్కడ పేతురును కూడా ఆయనే ప్రేమిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయనే ప్రేమించాడు, ప్రేమించి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమ మనకు ఏ విధంగా అర్థం అవుతా ఉందనేది మనం ఎంతగానో గమనించుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆయన ప్రభువారితో ఉన్నన్ని రోజులు క్షేమకరమైన జీవితాన్ని చూశాడు. ఎప్పుడైతే ప్రభువారి యొక్క సావాసం వదిలిపెట్టాడో, లేదంటే తన సొంతంగా తిరిగి యథాస్థితికి వెళ్ళిపోయాడో, ఆయన ఏమీ లేనటువంటి స్థితిలోనికి ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ దేవుడు తన పట్ల ప్రేమ చూపి తిరిగి ఆయన చేపలు పట్టే ప్రాంతానికి వచ్చి ఆయన కలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఏమంటున్నాడు?
డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ కదా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా? ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలా ఉంటుందంటే ఒక అన్నదమ్ముల మధ్య కానీ, ఒక తల్లిదండ్రుల మధ్య కానీ, ఒక భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుందంటే మంచిగా ఉన్నప్పుడు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని మనం అనానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? స్పందన ఉండదు, కానీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ ఇంట్లో సక్రమంగానే జరుగుతూ ఉంటాయి, కానీ కాన్వర్జేషను ఉండదు. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ అన్నీ చాలా యాక్సెప్టెడ్ అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి. గమనించారా? మీరు కూడా చాలా అనుభవాలు ఉంటాయి, కానీ చెప్పకుంటున్నారు మీరు కదా. ప్రేమ అంటే ఏదో మంచిగా ఉన్నప్పుడు కాదండి, ఒక ఈక్వల్ ప్రియారిటీ ఉండగలగాలి మనతో ఉన్నటువంటి, అది ఎవరైనా సరే. మనం ఒకళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నాము, ఒక సహవాసము, ఒక ప్రేమ మనం కలిగి ఉన్నాము అంటే మనం ఈక్వల్ ప్రియారిటీ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ఆ యొక్క ప్రేమ ఎక్కువ రోజులు నిలబడతా వస్తుంది, ఎక్కువ దినాలు కొనసాగించబడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా వారి యొక్క ఏమంటుందండి, ఇచ్చిపుచ్చుకోవడాలు, సహవాసాలు, వారి యొక్క రుచులు, అభిప్రాయాలు రెండు ఏకమవుతాయి. ఎప్పుడు తెలుసా? వాళ్ళు ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చుకున్నప్పుడు. ఇలాంటి ప్రేమ దేవుడు పేతురు పట్ల చూపిస్తూ వచ్చాడు. అయ్యా ఏమంటాడు ఆయన? నువ్వు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనతో కూడా ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? ఎంతగా ప్రేమిస్తా ఉన్నావు? ఆయన అంటున్నాడు, ఎంతగా నువ్వు ఎరిగినావు నన్ను, ఎంతగా నువ్వు నన్ను తెలుసుకున్నావు. ఎంతగా తెలుసుకున్నామంటే మనము మందిరానికి వస్తే మాకు ఆశీర్వాదాలు రావాలి, లేదంటే దేవుని యొక్క వాక్యం చదివితే మాకేదో మేలులు జరిగిపోవాలి. ఇంత మాత్రమే మనం దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నామేమో కదా. ఇంకా ఏదైనా చూడగలగడానికి మనము ఇష్టపడతా ఉన్నామా విశ్వాసంలో కదా? ఎప్పుడైనా ఇలా మనం ఆలోచించగలిగామా? ఎప్పుడైతే మేలులు మాత్రమే పొందుకునేటటువంటి విశ్వాసాన్ని కనపరిచేటటువంటి స్థితిలోని అంత మాత్రమే నువ్వు ఎరగగలుగుతా ఉన్నావా నీ దేవుణ్ణి కదా? ఒక శ్రమ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక నింద వచ్చినా నువ్వు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్న స్థితిలో మనం ఒకవేళ ఉన్నామా అనేది మనం దేవుణ్ణి ఎరిగే విధానాన్ని ఎంతగా ఏమంటుందండి? ఒకసారి చూడండి, ఒక వ్యక్తి ప్రేమించిన వ్యక్తి ఒక ఆపోజిట్లో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఒక నష్టం గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క వ్యక్తి చాలా ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు వారి పక్కనున్న వ్యక్తికి తెలియదా అండి? ప్రేమించే వ్యక్తికి తెలుస్తుందా లేదా పలానా వ్యక్తి ఇలాంటి సమస్య గుండా వెళ్తూ ఉన్నాడని? మనం ఎందుకు అలా, మనం ఏమనుకుంటాము? ఈ వ్యక్తి వదిలేసాడేమో అనుకుంటాం. కానీ మనతో ట్రావెల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? మన దేవుడు. మన దేవుడికి మనమున్న పరిస్థితి సమస్తము ఎరిగినటువంటి వాడే. నేను అదే చెప్పాను, ఎరుగుట. నీ తల్లిదండ్రుల గురించి నీకు ఎంత ఎరిగినావో తెలియదు. నీ తల్లిదండ్రులతో నువ్వు గొడవ పడినప్పుడు, నువ్వు వారితో సమాధానంగా లేనప్పుడు నీ తల్లిదండ్రులకు నీ గురించి తెలియదా? లేదంటే వారు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ సిచ్యువేషన్లో అని మీకు తెలుస్తుందా లేదా? సో సేమ్ దేవాది దేవుడికి కూడా మనము ఎలా ఆయనను ఎరగగలుగుతామో, లేదంటే ఆయన మనల్ని ఎలా ఎరగగలుగుతాడో, రెండు వైపులా మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? ఆయనను తెలుసుకోవడంలో. ప్రభువా, ఆరంభ దినాల్లో ఎలా ఉంటుంది? అయ్యా నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు, లేదంటే నేను ఇలా జీవిస్తూ వచ్చాను, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, మన బలహీనతల్లో మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఏం చేస్తాము? ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. ఒకసారి రిపీటెడ్గా మనం ఒకటే బలహీనత గుండా వెళ్ళిపోతూ ఉన్నామంటే ఆయన ఒక దెబ్బ కొట్టైనా కానీ ఆ యొక్క సహవాసాన్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టడు. ఆయనతో కలిసి మనము ప్రయాణించడానికి మనకు ఆయన అవకాశం ఇస్తూ వస్తూ ఉన్నాడు. మరి పేతురు పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. అయ్యా డు యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ కదా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించగలుగుతా ఉన్నావా కదా. ప్రేమ ఎలా ఉంటుందంటే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు. నిజంగా చెప్తా ఉన్నాను, మనము ఈయన దేవుణ్ణి బట్టి భయపడే భక్తి చేస్తే, అయ్యో దేవుడు ఏమంటాడో అని భక్తి చేయనవసరం లేదు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి ఎరిగేటటువంటి వ్యక్తివైతే ఏం చేస్తావు? నువ్వు నా దేవుడు ఏమంటాడు? ప్రేమలో భయం ఉండదు అంటే, నీకు స్వేచ్ఛ ఇచ్చినారనుకోండి మీ తల్లిదండ్రులు, మనం ఏం చేస్తాము? మనకిష్టం వచ్చినట్టు జీవించడానికి కూడా ఆరంభ దినాల్లో మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇది నా తండ్రికి ఇష్టం లేదు, మా అమ్మ ఇలా నేను తిరిగితే ఆవిడకి ఇష్టం లేదు అన్నప్పుడు, నువ్వు ఆ పరిధిని దాటి వెళ్లకుండా ఉండడానికి మనం ప్రయత్నం ఏ విధంగా చేస్తామో, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతూ ఆ పరిధిలో మనము స్వేచ్ఛ కలిగి జీవించగలగాలి. ఆయన అదే కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమలో ఏముండదు? భయం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కానీ భయపడకూడదు. భయం ఉండదు అంటే ఆయనకు నచ్చినట్టుగానే జీవించాలి. అర్థమవుతా ఉందా? మనకు నచ్చినట్టుగా కాదు, ఆయనకు నచ్చిన, నా తండ్రి తల్లికి నచ్చినట్టుగా నేను జీవించగలగాలి కదా. పరిపూర్ణ ప్రేమ ఏమంటున్నాడు? భయమును వెళ్ళగొట్టును. నిజంగా చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు తప్పు చేసినా వాళ్ళు ఏమనుకుంటారు? మా అమ్మ నన్ను కొట్టదులే అనుకుంటారు కదా. చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాల్లో కదా, వాళ్ళకి ఎట్టుంటుంది? ఏం చేసినా కూడా అలుగుతారు, అన్నం తినరు, నీళ్ళు కూడా తాగరు. ఎలా ఉంటుంది? అదేంటంటే పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణ ప్రేమ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ప్రేమలో భయం ఉండదు. నీ దేవుడి దగ్గర నువ్వు జీవించేటటువంటి విధానంలో కూడా ఇలాంటి పరిపూర్ణ ప్రేమతో ఆయనతో మనం మాట్లాడి సహవాసం చేయగలిగేటటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. ప్రతిదీ మనం ఆయనకు చెప్పుకునే విధంగా మన విశ్వాస జీవితం ఉండాలి. అదే అంటున్నాడు ఆయన, అయ్యా నువ్వు నన్ను ఎంత ఎరగగలుగుతా ఉన్నావు? నేను ఓన్లీ నీ దగ్గర నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే చూస్తూ ఉన్నానా? నీ బ్యాడ్ క్వాలిటీస్ నేను చూడడం లేదా? ఒకవేళ నీ బ్యాడ్ క్వాలిటీస్ గురించి నాకు తెలియదా కదా? అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా జీవించినట్లయితే ఆయనకు తెలియదా? మనం ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుని చేయగలుగుతామా? చెయ్యలేము. ఎందుకు? ఆయన మన లోపల బయట ఎరిగినటువంటి దేవుడు. నీ దేవుణ్ణి నువ్వు ఎంత ఎరగగలుగుతా ఉన్నావు? ఇలాంటివి జరిగినప్పుడు తిరిగి ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతా ఉన్నావా కదా? ఆ ప్రేమ, అటువంటి ప్రేమ భయం ఉండదు. ఏముండదు? భయం ఉండదు కదా. మనం చదువుకున్న లేఖన భాగానికి వద్దాం. యోహాను సువార్త మరి 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్టుగా ఏమంటున్నాడు ఆయన? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతను అడగగా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? యేసు నా గొర్రె పిల్లలను మేపమని చెప్పాను కదా. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన యొక్క సంఘములో, సంఘ క్షేమములో నువ్వు నేను పాత్రలుగా ఉపయోగించబడతాం, పాత్రలుగా మనము వాడబడతాం. మొదటిగా ఈ యొక్క పేతురు యొక్క జీవితం ఎలా ఉందో మనకందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారిని సిలువ వేసే సందర్భంలో ముమ్మారు ఏం చేస్తూ వచ్చాడు? అబద్ధం ఆడుతూ వచ్చాడు. ఇంకోసారి ఎలా ఉంది? మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం తెలియజేస్తా ఉన్నాడు పేతురు? ఈ లోకంలో మనము కంఫర్టబుల్గా ఉందాం ప్రభువా, ఒక ఇల్లు కట్టుకుందాము, నీకొకటి, మోషేకొకటి కదా, ఏలియాకొకటి, నాకొకటి. నిజంగా ఎలాంటి నేచర్ ఉంది చూడండి పేతురు స్వభావంలో. యేసు ప్రభు వారితో ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆయన చూస్తూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తితో దేవుడు అడుగుతా ఉన్నటువంటి మాట,
నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలుగుతా ఉన్నావా? నువ్వు నన్ను ప్రేమించగలిగితే నీ యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే మనం చూడొచ్చు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఆ ఆ ఆ ఆ ఆ స్వాస్థ్యము పరలోకమందు, ఆ పరలోకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు? యేసు ప్రభువారు తిరిగి వచ్చి ఆయనకున్న స్థితిని ఆయన గుర్తించి ఆయన అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క స్వభావం ఏ విధంగా మారిపోయింది? ఒకప్పుడేమో పర్ణశాలలు, ఇక్కడ క్షేమాన్ని చూస్తూ వచ్చాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న మేలుల వైపు చూస్తూ వచ్చాడు. ఈరోజు ఏమంటున్నాడు? పరలోకమందు భద్రపరచబడి ఉంది అని. నా వైఖరి కూడా ఎలా ఉండాలి? చేపలు పట్టేటటువంటి వ్యక్తిని మనుషులను పట్టే వ్యక్తిగా మార్చాడు. ఈ లోకపు క్షేమాన్ని గురించి ఆలోచించే వ్యక్తిని పరలోకం గురించి ఆలోచించే వ్యక్తిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ఎరుగుతూ వచ్చాడు. ఎంతగా ఎరిగాడంటే ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన జీవితం నుంచి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో ఉండేటటువంటి స్వాస్థ్యము గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా మనం ఆలోచించగలిగామా మన విశ్వాస జీవితంలో? ఎంతకాలము ఏమంటామండి, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, లేదంటే మనం ఇల్లు కట్టుకోవాలి, జాబ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఏ రోజైనా కానీ పరలోకపు స్వాస్థ్యం గురించి నా కొరకు భద్రపరచబడి ఉంది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ పర్ణశాలలు, ఈ లోకంలో ఇల్లు, ఈ లోకంలో మనము మంచిగా ఉండాలన్న ఉన్నటువంటి తాపత్రయం కంటే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఉండే పరలోకపు రాజ్యం గురించి, దేవునితో ఉన్నటువంటి స్వాస్థ్యం గురించి మన విశ్వాసము ఎంత మటుకు చేయగలుగుతా వస్తూ ఉన్నాం. మనతోనే ప్రభు అంటా ఉన్నారు, అయ్యా నువ్వు ఎంత మటుకు నువ్వు నన్ను ఎరగగలుగుతా ఉన్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి మేలుల వరకే ఎరుగుతా ఉన్నావా? పరలోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యం గురించి ఈరోజు నువ్వు నేను ఆలోచించగలుగుతా ఉన్నామా అంటున్నాడు ఆయన. ఆయన ప్రేమలో ఏమంటున్నాడు? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా కదా, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? మరి ఆ విధంగా పేతురు యొక్క స్వభావాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు, పేతురు యొక్క మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3 సార్లు ఆయన ఒకటే ప్రశ్నను ఆయన అడిగినప్పుడు ఏమంటాడంటే, ఆయన 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవే సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదు అని కదా. మనం కూడా విసుక్కుంటాం కదా ఇలా. ఎన్నిసార్లు చెప్తారన్న అదే మాట. ఎందుకు ప్రభువారు ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నాడంటే, మొదటగా అడిగినప్పుడు నిజంగా తనకు సిద్ధపాటు లేదు. రెండవసారి అడిగినప్పుడు కూడా ఆయనకు సిద్ధపాటు ఎలా ఉంది? ఆయనను నిశ్చయతలోనికి నడిపించడానికే, ఆయనను ఒక ఖచ్చితత్వమైనటువంటి ఈ పరలోకపు స్వాస్థ్యపు అనుభవంలోనికి నడిపించడానికే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? వ్యసనపడినప్పటికీ ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నీవు నన్ను ప్రేమిస్తున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పినప్పుడు, యేసు నా గొర్రెలను మేపుము. ఈరోజు దేవుడు నీకు నాకు అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? ఇక్కడున్న వాళ్ళందరికంటే కదా, మనం ఏమనుకుంటామంటే, ఇక్కడున్న వాళ్ళందరికంటే నేను బాగుండాలి, ఇక్కడున్న వాళ్ళకంటే నేను బాగా చదువుకోవాలి, ఇక్కడున్న వాళ్ళకంటే నేను బాగా మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడున్న వాళ్ళకంటే నేను అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫెయిత్ లైఫ్, మన విశ్వాస జీవితానికి వచ్చినప్పుడు నేను ఎంత మట్టుకున్నాను? నా విశ్వాసం ఎలా ఉంది? పేతురు విశ్వాసం వల్లే తిరిగి ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని బోధలు విన్నా, ఎన్ని యూత్ మీటింగ్లకు వచ్చినా, ఎన్ని దేవుని యొక్క వాక్యాలు విన్నప్పటికీ కూడా తిరిగి అదే చేపలు పట్టే వైఖరి, అదే పాత స్వభావం, అదే అలవాటు పడిపోయినటువంటి పాపము తిరిగి తిరిగి కొనసాగిస్తున్నట్లయితే నిజంగా ప్రభువారు మనల్ని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను నీకు ఎంత మటుకు తెలుసు? ఈ తప్పు చేసి ఆ తప్పు చేసి పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ నీ జీవితం, నీ లోకంలో నువ్వు కలిసిపోయేవాడిగా ఉన్నావా? నిజంగా ఈ ప్రయాణం
పరలోకం వరకు ఉందనేది గమనిస్తూ ఉన్నావా? ఈ ప్రయాణం ఎంత? మనం ఈ లోకంలో ఉండే 200 ఏండ్ల గురించి ఇంత జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. యుగ యుగాలు ఉండాలి, నిత్యము ఆయనతో ఉండాలి. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మన యొక్క జీవితము ప్రభువారితోనే ఉంటుంది. మరి ఆ యొక్క పరలోకపు రాజ్యం గురించి, ఆ యొక్క స్వాస్థ్యం గురించి నీ సిద్ధపాటు ఎలా ఉంది? నీతోనే నాతోనే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? కదా, ఎంత మటుకు ప్రేమిస్తూ ఉన్నాం? ప్రభు అని అంటా ఉన్నారు. మనం చదువుకున్న లేఖన భాగానికి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు ఆయనను ఎంత ఎరగగలుగుతా ఉన్నావు అంటే 4వ వచనంలో ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఎవరు చెప్తా ఉన్నారండి ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చెప్తా ఉన్నాడు, చేయుటకు నువ్వు నాకు ఒక పని ఇచ్చావు, నేను దాన్ని ఏం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చి. నీకేం పని ఇచ్చాడో నాకు తెలియదు, నీకేం పిలిపిచ్చాడో నాకు తెలియదు, నీకేమి భారం ఇచ్చాడో నాకు తెలియదు. అసలు నీ పనిలో నీ దేవుణ్ణి ఎంతగా ఎరగగలుగుతా ఉన్నావు, నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమించగలుగుతా ఉన్నావు అనేది నీకు అప్పగించిన పని చేసే విధానాన్ని బట్టి నువ్వు నీ దేవుని నువ్వు ఎరగగలుగుతావు. ఏమంటున్నాడు ఆయన? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. నీకేం పని ఇచ్చాడు? అసలు పని ఏమిచ్చాడు? అసలు నాకు ఏం చెప్పాడు దేవుడు అనేదైనా కనీసం గుర్తించుకున్నామా? అసలు నేను దేవుని యొక్క మందిరంలో, లేదంటే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క బిడలతో కదా ఎలా ఉంటాము? మనం చదువుకుంటూ వచ్చాం నిన్న 15వ తారీఖు, అతని వంటి వాడు ఎవడునూ లేడు. దానికంటే ముందు మాట ఏముంది ఒకసారి చూస్తారా? ఆ మాట చెప్పడానికంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం గమనించండి. మీ క్షేమ విషయమై. ఎవరి క్షేమం గురించి? ఫిలిప్పీల యొక్క క్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుని యొక్క మరి మనం చూస్తాం కదా, తిమోతిని దైవజనుడు అని పిలుస్తాడు. అంటే మీరు గమనించండి, మనకు నూతన నిబంధనలో ఉన్నటువంటి వారికి 2 ఆజ్ఞలు ఉంటూ వచ్చాయి. ఒకటిది దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది ఆయన శిరస వహిస్తున్నాడు. ఆయన ఒకటి దేవుని యొక్క దైవజనుడు అనిపించుకున్నాడు, రెండవది ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకొకరి క్షేమం గురించి భారం కలిగినటువంటి వ్యక్తి. ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. పౌలు గారు చెప్తూ వచ్చారు. నిజంగా మనం గమనించినట్లయితే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆ యొక్క సెన్సిటివిటీ ఎట్లా? దేవుని యొక్క మనస్సు తిమోతి దగ్గర ఉంది. దేవుని యొక్క మనసు. ఇంకా చూడండి ఆ మాట మనం గమనించినప్పుడు, మీ క్షేమం విషయమై చింతించువాడు అతని వంటివాడు నా యొద్ద లేడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు, కానీ నువ్వు ఎంత మటుకు ప్రేమిస్తూ ఉన్నావు, నువ్వు ఎంత మటుకు ఎరుగుతూ ఉన్నావు? ఆయన చూడండి, తిమోతి ఎరిగాడు, తెలుసుకున్నాడు, ఆయన చేస్తూ ఉన్నాడు ప్రాక్టీస్లో. ఈరోజు నువ్వు నేను కూడా నీకేం పని ఇచ్చాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏంటి ఆ పని? ఆ పనిలో నీ స్వార్థం కోసం కాదు ఉండాల్సింది, ఇతరుల యొక్క అవసరతల నిమిత్తం. నువ్వు ఆ మనసు కలిగి ఉన్నావా? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు తిమోతికి ఉంది. ఏముంది ఆ మనసు? ఆయన సొంత కార్యాల గురించి కాదు, ఇతరుల కార్యముల గురించి. ఆ మాట కూడా ఉంటుంది 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా. ఎక్కడున్నాం మనం కదా? ఇతరుల కార్యములు చూసేంత టైం ఉందా మన దగ్గర? కనీసం మందిరం అయిపోయిందంటే ఒక నలుగురికి ప్రైజ్ ది లార్డ్ చెప్పి, ఎవరు నువ్వు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, నీ ప్రొఫైల్ ఏంటి, నీ చదువు ఏంటి, ఎలా ఉన్నావని ఎప్పుడైనా ఇతరులను నిస్వార్థంగా నలుగురిని హెచ్చరించగలిగావా? ఒక 2 రోజులు మరి సేవకుడితో కలిసి ఏదైనా సంఘం గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ, పరిచర్య భారం గురించి కానీ మాట్లాడుతూ వచ్చావా? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ఆయన అంటా ఉన్నాడు, 3.5 సంవత్సరాలు దేవునితో ప్రయాణం చేశాడు, తిరిగి చేపలు పడదామనే పోతా ఉన్నాడు. నీకు 10 ఏళ్ళు అయ్యుండొచ్చు, 20 ఏళ్ళు అయ్యుండొచ్చు, 25, 30 సంవత్సరాలు నీ భక్తి జీవితం అయ్యుండొచ్చు. ఇంకా నీ సొంత కార్యములను బట్టే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? ఇతరుల గురించి
దేవుడిచ్చిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ క్రీస్తు మనస్సు నీకుంటే నీ యొక్క పని ఏంటో నువ్వు గుర్తిస్తావు. నీకు ఒక పని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. నీ దేవుడు నువ్వు ఎంత ఎరుగుతా ఉన్నావనేది నువ్వు చేసేటటువంటి పని. ఆయన నీకు ఒక పని ఇస్తాడు. ఆ పనిని నువ్వు ఎంత మటుకు నమ్మకంగా చేయగలుగుతా ఉన్నావు కదా. ఎప్పుడైనా చేసామా? ఇలాంటి మనస్సు ఉందా మనకు? మన సొంత కార్యంలే, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళకపోతే ఇలా జరుగుతుంది, ఇక్కడ వెళ్ళాలి, ఆ ఊరికి వెళ్ళాలి, అక్కడ బంధువుల దగ్గరికి వెళ్ళాలి. వాట్ ఈస్ దిస్ కదా? ఇదేనా మన భక్తి? ఇదేనా మనం ఎరిగినటువంటి విశ్వాసము? ఇదేనా మనం దేవుణ్ణి ఎరుగుతూ ఉండేది? ఆయన కోరుకుంటా ఉన్నాడు, నన్ను ప్రేమించు, నా తర్వాత ఏమంటున్నాడు, నిన్ను వలె నీ కొరకు ఎంతైతే శ్రేష్టంగా ఆలోచిస్తావో, నీ చుట్టుపక్కల వారి కొరకు, నీ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల కొరకు ఎప్పుడైతే నువ్వు నేను ఆలోచించగలుగుతామో, పౌలు గారు చెప్పారు చూడండి ఆ మాట, వాళ్ళ క్షేమం గురించి ఇలాంటి వ్యక్తి ఇంకొకరు లేడయ్యా తప్పించే వ్యక్తి. ఆ మాట చెప్తారు. ఎవరు చెప్తారు తెలుసా? మీ సేవకుడు చెప్పాలి ఆ మాట. లేదంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవారు చెప్పాలి ఆ మాట. చెప్పగలుగుతారా కదా? ఎంతకాలం అయిందండి మనం భక్తి చేస్తూ ఉన్నాం? ఎంతసేపు మన క్షేమం, మనం బాగుండాలనేదే కాదు. దేవుని నిజంగా నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, ఆయన ఏమంటున్నాడు, నా గొర్రెలు అంటే ఆయన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆయన యొక్క కుమారులు కుమార్తెలతో నీ సహవాసం ఏ విధంగా ఉంది కదా. ఊరికే చెప్పగలుగుతారండి అతని వంటివాడు? ఈ మాట మనం అనిపించుకోవాలంటే నిజంగా ఎలాంటి సిద్ధపాటు మనలో ఉంది? మనల్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ఎరుగుతా ఉన్నావు అనేది నువ్వు చేసేటటువంటి ఈ యాక్టివిటీసే డిఫైన్ చేస్తాయి. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అనేది నువ్వు పరిచర్యలో మూవ్ అయ్యేటటువంటి ఆ మూమెంట్ను బట్టే నీ యొక్క భక్తి ఎస్టిమేట్ చేయగలుగుతాడు దేవుడు కదా. అప్పుడు చెప్పగలుగుతాడు ఆయన, నీ వంటి వాడు అసలు నాకు అవసరమే లేదు అని, లేదంటే నీ వంటి వాడే నాకు కావాలి అని కదా. ఎన్నోసార్లు మనము పేతురు వలె స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికి కూడా దేవుడు మరలా మనకు అవకాశం వస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అయ్యా డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్? ఇక్కడ ఉన్న 10 మంది కంటే నువ్వు భక్తి చేయగలుగుతా ఉన్నావా? మరి ఎలాగూ ఈ 10 మంది కంటే నేను వెల్ సెటిల్డ్ అవ్వాలి, ఈ 10 మంది కంటే నేను బాగుండాలి, ఈ 10 మంది కంటే నా యొక్క అన్నీ బాగుండాలనుకుంటున్నావు. మరి ప్రేమించే విషయానికి వస్తే ఆయన ప్రేమలో భయమే లేదు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వేచ్ఛనిస్తూ ఉంది కదా. ఆలోచించామా? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ఎరుగుతూ ఉన్నామంటే ఆయన ఎరిగినప్పుడు ఏమంటున్నాడు ఆయన, యేసుక్రీస్తును ఎరుగుటయే ఎంత నిత్య జీవంలోనికంటే ఈ లోకపు పర్ణశాలల నుంచి పేతురు పరలోకపు భద్రత వైపుగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. చేపలు పట్టే దగ్గర నుంచి మనుషులను పట్టే స్థాయికి ఆయనను తీసుకెళ్తూ వచ్చాడు. నిజంగా ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గమనించండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయాలంట. ఏం చేయాలంట? చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చినా, అన్నా నాకు ఎప్పుడు ఇదే పని ఇస్తావా అన్నా, నాకెప్పుడు చేపలేసేదేనా అన్నా, ఎప్పుడైనా ఇలా నువ్వు ఆలోచించగలిగినట్లయితే దయచేసి ప్రియా సహోదరా సహోదరి, మనకు పని ఇచ్చేది దేవుడు. నువ్వు నిజమైనటువంటి ప్రేమను దేవుని పైన కనపరిస్తే నిన్ను ఎక్కడ వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఒకవేళ నీ పట్ల దేవుడు ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉంటే, ఆయన చిత్తంలో నువ్వు నేను ఉండగలిగితే, నువ్వు కోరుకున్నది కాదు కదా, నువ్వు కోరుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు నీకు పని ఇస్తాడు. ఒక మాట మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా ఈవెన్ నేను కూడా ఏమనుకుంటాడంటే, ఒక నలుగురి పరిచర్యలతో వెళ్ళిపోయినప్పుడు నాకే పరిచర్య రాలేదే అనుకుంటాను. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు నీకు పని ఇవ్వాలనుకుంటే ఎంతమంది ఆపినా ఆగదు. గమనించారా? ఖచ్చితంగా దేవుడు నీకు పని ఇవ్వాలనుకుంటే ఎంతమంది ఆపినా, ఒకవేళ నీకు రావడం లేదు అంటే నీ యొక్క ప్రేమలో సరైనటువంటి ఖచ్చితత్వం లేదు. నువ్వు దేవుని ఎరిగే విషయంలో ఇంకా ఎరగలేకపోతున్నావు. వాడికంటే బాగుండాలి, వీడికంటే బాగుండాలి, ఇది కాదు. నా దేవునికి నేను ఎంత తెలుసుకుంటా ఉన్నాను,
నా దేవుని ప్రేమను నా చుట్టుపక్కల వారికి, ఇతరుల క్షేమ నిమిత్తమై వాళ్ళు చెప్పగలగాలి. అన్న నువ్వు వస్తే మాకెంతో సంతోషం, అన్న నువ్వు పనిలో ఉంటే మాకెంతో ఆనందం. ఈ మాట చెప్పినప్పుడు దేవుడు నిన్ను అందలం ఎక్కిస్తాడు. నువ్వు అనుకునే దానికంటే ఉన్నతమైనటువంటి పని ఇస్తాడు ఆయన. చేయుటకు నువ్వు నాకు ఇచ్చే పని ఎప్పుడు తెలుసా? నువ్వు సరిగా దేవుణ్ణి ప్రేమించగలిగితే. నీ ఏమంటాడు ఆయన? నా గొర్రెలను మేపుము. నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను నువ్వు జాగ్రత్తగా ప్రేమించగలిగితే ఏమంటాడు ఆయన? నువ్వు నిత్య జీవము, పరిపూర్ణమైనటువంటి ప్రేమలోనికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో కదా, నీ దేవుడు నీకు కావలసినటువంటి పని ఇస్తాడు. ఇంకా మనం చూద్దాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము కదా. ఇంకేమనుంది? నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను నీకు ఇచ్చే పని అది ఎంత చిన్నదైనా దాన్ని ఎట్లా చేయాలంట? శక్తి లోపం లేకుండా. నీకు ప్లేట్లు కడిగేది ఇచ్చినారనుకో, నువ్వు తినేటటువంటి ప్లేటుని ఎంత శుభ్రంగా కడుక్కుంటావో 100 మంది ప్లేట్లను కూడా అదే ప్రేమతో నువ్వు కడగగలగాలి, అదే భావంతో నువ్వు ఆ పరిచర్య చేయగలగాలి. శక్తి లోపం లేకుండా నిస్వార్థంగా. నేనెంత శుభ్రంగా అయితే ఈ షర్ట్ వేసుకోవాలని ఇష్టపడతానో, ఒకవేళ ఇతరుల కొరకు నేను అదే షర్ట్ వాష్ చేసి ఇవ్వాలనుకుంటే అంతే శ్రేష్టంగా ఇవ్వాలి. నేను తినాలంటే ఎంత శ్రేష్టంగా వండుకుంటానో ఇతరులకు పెట్టేటప్పుడు కూడా అంతే ప్రేమతో పెట్టాలి. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్స్ లవ్. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ నువ్వు ఇతరుల పైన చూపించగలిగితేనే నీ దేవుడు నీకు అర్థమైనట్టు. నీ దేవుడు నీకు ఇంకా ఎక్కడ? నీ సొంత కార్యాల దగ్గరే అర్థమవుతా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ బిగ్ ప్రాబ్లం ఇది. చాలా పెద్ద సమస్య ఇది. మన దేవుణ్ణి ఎరగలేకపోతా ఉన్నాం. ఏంటంటే ఆయన సంఘాన్ని మనం కాయడం లేదు, ఆయన సంఘంలో మనము అంగాలుగా వాడబడడం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు మన వరకే అర్థమైంది కదా. అందుకే చెప్పారు ఆయన తిమోతి గురించి ఆ మాట, మీ క్షేమ విషయమై ఎట్లా చింతించేవాడంట. మీ ఇతరుల క్షేమం గురించి కనీసం మాట్లాడే స్వభావం కూడా మన దగ్గరగా లేదు. కనీసం ఆ వ్యక్తి గురించి చింతించేటటువంటి భక్తి చేస్తూ వచ్చాడు ఆయన కదా. నిజంగా ఇంత లోతుగా తిమోతిని అన్న మాటను మనము లోతుగా మనం ధ్యానించగలిగితే, లోతుగా ఆయన గురించి ఇలా చెప్పగలుగుతా ఉన్నారు అని ఆలోచించినప్పుడు ఇతరుల పట్ల, సంఘం పట్ల నువ్వు ఏ విధంగా ఇలా ఆలోచించగలుగుతావో నీలో దేవుని ప్రేమ, లోతైనటువంటి విశ్వాసంలోనికి నువ్వు నేను వెళ్ళగలుగుతాం. పర్ణశాలల నుంచి పరలోకం వైపుగా చూస్తూ వచ్చాడు పేతురు. ఈ లోకంలో కంఫర్ట్గా ఇల్లు కట్టుకుందాం ప్రభు అన్న వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రభు యొక్క భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు పత్రిక రాసే టయానికి ఎంతకాలమైందో మన భక్తి. మనతోనే అంటా ఉన్నాడు దేవుడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా, ఇదిగో ఈ యొక్క సంఘంలో నువ్వు పని చేయుటకు నీకు ఇచ్చిన ఏ పనైనా కానీ శక్తి లోపం లేకుండా నిస్వార్థంగా ఎప్పుడైతే చేయగలుగుతామో, ఏమంటున్నాడు ఆయన? నువ్వు వెళ్ళేటటువంటి ఎక్కడైనా కానీ తెలివైనను, జ్ఞానమైనను ఏమీ లేదు, ఈ లోకంలో ఏం లేదు. ఆయన ఏమంటున్నాడు? నీకు ఇచ్చిన పని ఏదైనా సరే కదా. నేను అదే చెప్తూ వచ్చాను. నిజంగా నువ్వు దేవుని భక్తి, విశ్వాసము ఖచ్చితంగా ఇది దేవుని ప్రేమలో నేనున్నాను, దేవుని నేను ఎంతగా ఎరుగుతా ఉన్నాను. నేను మొన్న కూడా చెప్తూ వచ్చాను ఒక మాట, 15వ తారీఖు ప్రాక్టికల్ టాక్లో ఏం చెప్తూ వచ్చాను? నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక సమస్య గుండా వెళ్తా ఉన్నా, ఒక నష్టం గుండా వెళ్తా ఉన్నా, లేదంటే ఎవరైనా ఒక ప్రోద్బలంతో నిన్ను ఒక మాట హెచ్చరించినా నువ్వు రియాక్ట్ అవ్వకుండా దేవుని యొక్క కార్యానికి నువ్వు చోటిచ్చినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతుంది. నువ్వు తిరగబడాల్సిన అవసరం లేదు, తిరిగి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు లోబడితే యూ షుడ్ బి సరెండర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం లోబడగలుగుతామో దేవుని చిత్తం మన జీవితంలో జరగడం ఆరంభమవుతుంది. అది ఎంత కఠినమైనా సరే నిన్ను ఉండాల్సినటువంటి చోటు, నువ్వు కోరుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి చోటుకు ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు కదా. మనం ఏం చేస్తాము అంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము మరి 8-9 వచనాలు ఒకసారి గమనిద్దామా? ఎడతెరిపి లేకుండా అవునమ్మా, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుచ చేత చెవి మునుపు ఉండినదే, ఇక వీటి వైపు మనము ప్రసంగి గ్రంథకర్త విసిగిపోయి రాస్తా వస్తూ ఉన్నాడు. అయ్యా ఇంకా మాట్లాడడానికి, కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి
జరిగినదే మళ్ళీ జరుగుతుంది. కానీ ఏమంటున్నాడు ఆయన? చేయుటకు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు? శక్తి లోపము లేకుండా. నిజంగా మనం శక్తి లోపం లేకుండా ఎప్పుడైతే చేస్తామో ఏమంటున్నాడు ఆయన? మనం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనంలో ప్రభువారు చెప్పిన మాట ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి. ఈ మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో చేశానంటే చేశాను, ఏదంటే అన్న చెప్పాడు కాబట్టి చేశాను, ఇది కాదు. సంపూర్ణంగా ఆయన కోరుకున్న దానికంటే. నిజంగా ఈ ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది, కానీ ఇది ఎప్పుడు జరిగిన సందర్భమో నాకు తెలియదు. ఒక వ్యక్తికి ఒక టేబుల్ తుడిచే జాబ్ ఇస్తారంట. ఆయన టేబుల్ తుడిచే జాబ్ ఇచ్చినప్పుడు ఆయన అధికారి వచ్చి ఒకసారి టేబుల్ తుడిచేస్తాడంట. ఇంకేం చేయాలనో తెలియదు. ఆ అధికారి వచ్చే వరకు ఆ టేబుల్ను తుడుస్తూనే ఉన్నాడంట, ఊరికి ఉండలేక. ఆ ఇచ్చిన టేబుల్ని తుడుస్తూ ఉన్నాడంట. మీరు గమనించండి, ఆయన ఊహించిన దానికంటే ఈయన చేసినటువంటి శుభ్రత ఎంతో బాగుందంట. ఆయన యొక్క స్థితి మారుతూ వచ్చింది అన్నట్టు. అంటే దేవుడిచ్చి అది ఏ పనైనా కానీ పరిపూర్ణంగా ఆయన ఎట్లా చేస్తూ వచ్చాడు? సరే, ఇంకా నా అధికారం రానికి అర్ధగంట టైం ఉంది, మళ్ళొకసారి శుభ్రం చేద్దాంలే. అయ్యో, ఇంకా పావు గంట ఉంది, నా అధికారం ఇంకా రాలేదు, ఇంకోసారి శుభ్రం చేద్దాంలే, ఇంకోసారి జాగ్రత్త చేద్దాంలే. ఎప్పుడైనా ఇలా మనకిచ్చిన పనిలో నమ్మకంగా చేయగలుగుతామా? నమ్మకంగా చేయగలిగితే ఆయన స్థితి మారిపోయింది. ఆయన అధికారి వచ్చారు, అయ్యా నేను ఇంతకాలం ఎంతోమంది నా దగ్గర పనులు ఉన్నారు, ఈ టేబుల్స్ క్లీన్ చేసేవాళ్ళు, ఏ రోజు మీరు చేసినట్టుగా మీరు ఇలా ఇంత శుభ్రంగా చేశారు కదా, ఇంత శుభ్రంగా ఏ రోజు నీకంటే ముందున్న వ్యక్తులు చెయ్యలేదయ్యా, నువ్వు చేశావు. ఆయనకు ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తూ వస్తాడు. నిజంగా ఎప్పుడైతే చేయుటకు నీకు ఇచ్చిన పని పరిపూర్ణంగా, ఏమంటారు చూడండి ఆ మాట, సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నువ్వు గిన సంఘం యొక్క క్షేమంలో ఎప్పుడైతే నీ యొక్క ఇతరుల పట్ల ఆ భారం కలిగి జీవిస్తావో అందును బట్టి ఎవరికి మహిమ వస్తుంది? దేవునికే మహిమ వస్తుంది కదా. ఆ మాట చెప్తూ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమంటాడంటే 19వ వచనంలో ఏమంటాడు ఆయన? నన్ను వెంబడించమని అతనితో నేను 3 సార్లు ఆయన మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఫాలో మీ. నిజంగా ఇన్ని రోజులు మనం ఎలా ఫాలో అవుతూ వచ్చామో మనం తెలియదు, కానీ నిజంగా ఆయనను ఎరిగే విధంగా, ఆయన మనల్ని ప్రేమించేటటువంటి విధంగా, ప్రేమించినటువంటి ప్రేమలో ఉన్న భయము లేనటువంటి ఆ ప్రేమలోనికి, పరలోకపు రాజ్యం వైపుగా మనల్ని ఫాలో మీ అంటున్నాడు ఆయన. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించు పేతురు అని మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. తిమోతి దగ్గర మనము ఎన్ని విషయాలు చూస్తూ వచ్చాం? 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఇతరుల పక్షాన ఆయనకున్నటువంటి ఏంటి చింత ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా రెండవది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఆయన కూడా కలిగి ఉన్నాడు. మరి మూడవదిగా గమనించినట్లయితే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంకో మాట ఉంటుంది. ఇంకో మాట చూసుకొని మనము ముగించుకుందాం. ఏమంటున్నాడు ఆయన? 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్సు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండాలంట. ఈ ప్రేమ గురించి మనం చాలా లోతుగా మనము ధ్యానించాలండి. దేవుడు అడిగినటువంటి నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా అన్నటువంటి మాట, అది ఒక మాట మాత్రమే పరిమితం కాదు, కానీ అది క్యారెక్టర్. దేవుడు మనల్ని ప్రేమించడానికి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన పరలోకంలో ఉండి ప్రేమిస్తా ఉన్నానని చెప్తే ఆయన ప్రేమ నీకు నాకు అర్థమవుతుందా? ఏమంటాడు రోమాపత్రిక 5, 7, 8, 9లో, మనం ఇంకనూ పాపలమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే, మనం ఇంకనూ ఉగ్రత పాత్రులై ఉండగానే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నేను చూపించేటువంటి ప్రేమ పెదవులకు పరిమితం అయిపోతే సరిపోదు. నిజంగా చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ ఏముండాలంట? ప్రేమలో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ఎంత క్రియ ఉంది? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవ ఆకారంలో, శరీర ఆకారంలో ఈ లోకంలో జన్మించాడు. అంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసము ఈ లోకానికి వచ్చాడు ఆయన.
నువ్వు చూపించే ప్రేమలో మాట మాత్రమే ఉందా, పెదవుల వరకే ఉందా? క్రియతో సత్యముతో ఉండాలంట ప్రేమ కదా. ఆ ప్రేమ చూపించాలని దేవుడు అంటాడు, అయ్యా నువ్వు నా గొర్రెలను మేపు, నేను నీకు ఇచ్చే పని ఇదే, ఫాలో మీ కదా. అలా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు చింతపడతా ఉన్నావా? ఆ యేసుక్రీస్తు కలిగిన మనస్సు నీకుందా? ఆయన చూపించేటటువంటి ఏమంటున్నాడు, ఏక ప్రేమ మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఇంకో మాట చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏమంటున్నాడండి? ఒకటి భారములు ఒకరు భరించి, క్రీస్తు నియమం అంట. క్రీస్తు నియమం ఏంటి తెలుసా? నీకు ఒక బాధ వస్తున్నా, లేదంటే ఇంకో వ్యక్తిని భరించాల్సిన పరిస్థితి వచ్చినా, ఇంకో వ్యక్తి మన ముందు ఉన్నటువంటి వచనాన్ని గమనిస్తే అతను త్రోవ తప్పిన పరిస్థితిలో ఉన్నా తిరిగి సమకూర్చాలంట. ఆయనను తిరిగి సమకూర్చాలంట. 4 సార్లు కావాలంటే పోయి మాట్లాడాలంట కదా. ఏ తప్పిదములో ఉన్నను, ఆ మాట బాగుంటుంది 6వ అధ్యాయంలో 1వ వచనంలో, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కున ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని ఏం చేయాలంట? దారికి తీసుకురావాలంట. పోతే పోన్లేరా వాడేంది, పోతే పోన్లేరా వీడేంది, పోతే పోన్లేని వాళ్ళేంది కాదు. నీలో నిజంగా క్రీస్తు ప్రేమ ఉందా? సహించు. ఒకని భారములు ఒకడు సహించుకొని, అది ఎట్లా అంట? పూర్తిగా ఏమంటాడు ఆయన? పూర్తిగా నెరవేర్చుడి కదా. ఇది క్రీస్తు నియమం, సహించుకునే నియమం, భరించుకునే నియమం. సరే నీకే నిందొచ్చిందా? ఓకే. యేసుక్రీస్తు అంతటి వ్యక్తికే ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు ఉమ్మి వేసుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు చేయడంలో తప్పేం లేదు. నీ తండ్రికి నువ్వు మాదిరిగా ఉంటా ఉన్నావు. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, అతని వంటి వాడు లేడు అని కదా. ఆయన కొన్ని భారం వస్తుంది, కొంత సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, సహించుకోవాలి కదా. చింతపడేటటువంటి మనస్సు, క్రీస్తు యేసున కలిగినటువంటి మనస్సు, ఏక ప్రేమ, దేవుని ప్రేమ, ఇతరుల పట్ల సంఘమును కాసేటటువంటి విషయంలో, ఇంకా ఒకని భారములు ఒకడు మోసేటటువంటి విషయంలో కదా. ఈ అన్ని విషయాల్లో మనము క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే ప్రతిబింబించగలుగుతామో, నిజంగా ఆ రోజు మనము యేసుక్రీస్తును ఇంకా లోతుగా ఎరిగిన వారం అవుతాం. ఆయన ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా, ఎప్పుడు మనం మోయలేని బరువు దేవుడు మనకి ఇవ్వడు. నీకు తలాంతి ఇస్తాడు, నీకు పని ఇస్తాడు, నీ ముందర ఒక పని పెట్టేస్తాడు ఆయన. నీకు ఒక భారం ఇస్తాడు, నీకు తలాంతి ఇస్తాడు, నీకు పని పెడతాడు. అంత ఆయన నీకేం తెలియకుండా ఆయన పని ఇవ్వడు. నీకు ఇచ్చినటువంటి పని కూడా ఆయనకు తెలుసు, నీకు ఇచ్చే తలాంతు కూడా ఆయనకు తెలుసు. చేస్తా ఉన్నావా? దేవుని ప్రేమిస్తానని నీ దగ్గర సమృద్ధి అయినటువంటి ధనం ఉండొచ్చు, సమృద్ధి అయినటువంటి జ్ఞానం ఉండొచ్చు. వీటిని ఎప్పుడైనా కానీ దేవుని పని కొరకు ఉపయోగించావా? దేవుని సంఘ క్షేమం నిమిత్తంలో లేమిలో ఉన్నటువంటి వారి పట్ల నీ స్వభావం ఎలా ఉంది కదా. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి చాలా శ్రేష్టంగా ఉంటాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ వచ్చిందంటే ఎలా రెస్పాండ్ అవుతాం కదా. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, క్రీస్తు నియమము, క్రీస్తు మనస్సు కదా. నీవు నన్ను ప్రేమించుచున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? ఎప్పుడైతే ఇవన్నీ సాక్రిఫైస్ చేయగలుగుతామో, ఎప్పుడైతే ఇలా మనము కోల్పోతూ దేవుణ్ణి ప్రతిబింబించే విధంగా మనము జీవించగలుగుతామో, అప్పుడు చెప్పగలుగుతారు అతని వంటి వాడు లేరు. ఈ యొక్క లక్షణాలన్నీ మనలో కనపడగలగాలి. ఆ రోజు మనం చెప్పచ్చు, నువ్వు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నీ సంఘములో క్షేమంగా నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చిన తలాంతును, నాకు ఇచ్చినటువంటి భారాన్ని ప్రభువా నేను నమ్మకంగా చేస్తూ వచ్చాను. నీకు మహిమ కలుగు ఏమంటాడు ఆయన? నిన్ను మహిమపరిచితిని. తద్వారా మనం చేసే ప్రతి పనిని బట్టి దేవునికి మహిమ వస్తుంది. అలాంటి భారం కలిగి ఉండాలి, అలాంటి మనస్సు కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి యొక్క ఒకరు బాధలు పంచుకునేటటువంటి కదండి. ఇదే నిజమైనటువంటి విశ్వాసము, ఇదే నిజమైనటువంటి ప్రేమ. మన ప్రేమ పెదవులను దాటి చేతల్లోనికి ఎప్పుడైతే వస్తుందో, నీ దేవుని గురించి నువ్వు లోతైనటువంటి అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావు. పరిపూర్ణమైనటువంటి ఆయన పనిని నువ్వు చేస్తూ ఆయనకు మహిమకరంగా నేను జీవించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.